హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైడర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ మనం కరెంట్ కండక్షన్ ఒక మెకానిజం గురించి తెలుసుకుందాం. సో ఇది కండక్టర్స్ బేస్డ్ మీద ఉంది. సో ఒక కండక్టర్ అనేది తీసుకుంటే ఫర్ సపోజ్ జనరల్గా లేదా మనం లాస్ట్ వీడియోలో కూడా కాపర్ గురించి డిస్కస్ చేసాం. బట్టి కాపర్ అనే ఒక కండక్టర్ తీసుకుంటే కాపర్లో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే మనకి కాపర్ ఒక వ్యాలెన్సీలో ఎలక్ట్రాన్స్ చూసుకుంటే ఒకటి వ్యాలెన్సీలో ఉంటుంది కదా, ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. ఎందుకంటే మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ లేదా ఎలక్ట్రిసిటీ అనేది అప్లై చేస్తే ఆ ఎలక్ట్రాన్ అనేది ఈజీగా ఈ న్యూక్లియస్ నుంచి డిసైటాచ్ అయ్యి మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రీ ఎలక్ట్రాన్స్ యొక్క ర్యాండమ్ మోషన్స్ వల్ల మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ మోషన్ అనేది కూడా 2 టైప్స్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ అనేది కనెక్ట్ చేయకముందే అండ్ బ్యాటరీ అనేది కనెక్ట్ చేశాక. బ్యాటరీ అనేది కనెక్ట్ చేయకముందు కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ మోషన్లో ఉంటే, నెక్స్ట్ బ్యాటరీస్ అనేవి కనెక్షన్ చేశాక కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి కొలైడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఐటమ్స్ అంటే ప్రోటాన్స్, ఇలాగా ఐటమ్స్ అనేవి కూడా ఉంటాయి, అయాన్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మన ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ ఇస్తూ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి అలా మూవ్ అవుతూ అక్కడ ఎలక్ట్రాన్స్కి టచ్ అవుతూ ఉంటే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాపర్లో ఉండే పాజిటివ్ అయాన్స్ని కూడా టచ్ అవుతాయి. కానీ మనకి ఇక్కడ బ్యాటరీ ఒక్క ఛార్జ్ అనేది అప్లై చేయలేదు కాబట్టి ఎలక్ట్రాన్స్ని టచ్ అయ్యేంత గ్యాప్ అయితే లేదు. ఎందుకంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అన్నీ ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఇది బ్యాటరీ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ అయాన్స్కి టచ్ అయినప్పుడు వాటి ఒక డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వేరే ఐటమ్స్ని వేరే పాజిటివ్ అయాన్స్ని టచ్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ నెట్ యావరేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే అవి ఆ డైరెక్షన్స్లో రొటేట్ అవుతున్నప్పుడు అవి ఇచ్చే ఎనర్జీ అనేది పాజిటివ్ అయాన్స్ అపోజ్ చేసుకోగలుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం అదే బ్యాటరీ అనేది అప్లై చేసి, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేసి చూస్తే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి కొలైడ్ అవుతున్నాయి. కాకపోతే ఇందాకటి కన్నా చాలా లార్జ్ రేంజ్లో కొలైడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం రిలాక్సేషన్ టైం చూడాలి. రిలాక్సేషన్ టైం అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది కొలిజన్ జరిగాక ఎంత టైం నెక్స్ట్ కొలిజన్ చేయటానికి టైం ఎంత మిగులుతుంది అనేది వచ్చేసి రిలాక్సేషన్ టైం. సో అంటే ఇప్పుడు మనకి ఒక ఎలక్ట్రాన్ అనేసి ఒక పాజిటివ్ అయాన్ని గుద్దాక ఇది నెక్స్ట్ పాజిటివ్ అయాన్ని ఎంతసేపట్లో గుద్దిద్ది అని చెప్పేదే రిలాక్సేషన్ టైం. యూజువల్గా అయితే అది 10⁻⁻14 సెకండ్స్ ఉంటుంది. నెక్స్ట్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే మనకి మెటాలిక్ కండక్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత వెలాసిటీతో ముందుకు వెళ్తూ ఉంటాయి. సో ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ. మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ వల్లే కరెంట్ అనేది కండక్ట్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు అలా కొలైడ్ అవుతూ చాలా మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్, ఒక ఎలక్ట్రాన్ అనేది చెప్పుకోవాలంటే 10⁻⁻15 కన్నా చాలా తక్కువ కరెంట్ ఇస్తుంది. కానీ మనకి అలా ఒక కండక్టర్లో బిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల మనకి అలా కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా అయితే ఒక ఎలక్ట్రాన్ వల్ల చూసుకుంటే మనకి కరెంట్ అనేది జనరేషన్ చాలా తక్కువ, ఇన్ఫ్యాక్ట్ చాలా చిన్నది. కానీ మనకి అలా లార్జ్ నెంబర్ అంటే బిలియన్స్లో ఉండటం వల్ల ఆ ఎలక్ట్రిసిటీ అనేది సరిపోతుంది. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇప్పుడు మనం డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత స్పీడ్తో ముందుకు వెళ్తున్నాయి. సో ఇప్పుడు మనం ఒక కాపర్ వైర్ తీసుకున్నాం, దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది వచ్చేసి A. సో మన డ్రిఫ్ట్ వెలాసిటీ ఒక పాయింట్ A నుంచి పాయింట్ B, ఇప్పుడు పాయింట్ A ఇది అనుకోండి అండ్ పాయింట్ B ఇది అనుకోండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు కదులుతున్నాయి. సో ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ, ఈ గ్యాప్లో A to B మధ్యలో ఉండే డ్రిఫ్ట్ వెలాసిటీని మనం కన్సిడర్ చేసుకొని చూస్తే ఇక్కడ మనకి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు NEAVD. అంటే మనకి కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయినా ఏవైనా సరే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. E అనేది వచ్చేసి ఎలక్ట్రాన్ మీద ఛార్జ్. నెక్స్ట్ A అనేది ఈ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ.
మనకి I అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇప్పుడు కరెంట్ డెన్సిటీ అని చూసుకుంటే ఇప్పుడు మన ఈ వైర్లో ఫర్ సపోజ్ ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈ పాయింట్ A to B మధ్యలో కరెంట్ పర్ యూనిట్ ఏరియానే సింపుల్గా మనం కరెంట్ డెన్సిటీ అంటాం. దీన్ని Jతో చూపిస్తాం. J అనేది I/A అంటే జనరల్ మనం ఇందాక కరెంట్ కనుక్కున్నాం కదా. సో కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ బై ఏరియా. సో మనకి అలా చూసుకుంటే NEVD అండ్ దీని యూనిట్స్ వచ్చేసి ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జ్ అనేది ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆన్ ఎలక్ట్రాన్. అదే ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం. ఇప్పుడు దీన్ని బట్టి ఈ రెండు ఫార్ములాస్ని బట్టి NE ఈజ్ ఈక్వల్ టు IT ఇది ఒక ఫార్ములా యూస్ అవుతుంది మీకు. మనం ఈ టాపిక్ అవ్వగానే నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అందులో ఈ ఫార్ములాస్ అనేవి యూస్ అవుతాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది చూసుకోవాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక బాడీని ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఛార్జ్ అంటే నేనేమి ఫోన్ ఛార్జింగ్ అంటే కరెంట్ ద్వారా ఛార్జ్ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక దువ్వెని తీసుకొని మీరు గట్టిగా రుద్దేసి మన జుట్టు దగ్గర పెట్టుకుంటే జుట్టు అనేది దువ్వెనికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఛార్జే. మనం ఇలా ఏదైనా ఒక బాడీని ఛార్జ్ చేసేటప్పుడు ఒక వర్క్ జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ దువ్వెని ఇలాగ రబ్ చేసేటప్పుడు హీట్ అనే ఒక వర్క్ జరుగుతుంది కదా అక్కడ. సో ఈ వర్క్నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేసి డిఫైన్ చేస్తాం. సో మనకి ఛార్జ్డ్ బాడీ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మనకి ఇలా రబ్ చేయటం ఈ కోంబ్ అనేది మన చేతికి రబ్ చేయటం వల్ల అది పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసుకొని మన హెయిర్ అనే నెగిటివ్ని దగ్గరగా అంటే అట్రాక్ట్ చేసుకుంటుంది. మనకి ఎబిలిటీ ఆఫ్ ఛార్జ్డ్ బాడీ ఛార్జ్ అయిన బాడీ వచ్చేసి ఒక వర్క్ చేయాలనుకుంటుంది కదా, అది ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అండ్ ఈ వర్క్ డన్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. ఇందాక తప్పు చెప్పాను. వర్క్ డన్ అనే ఇప్పుడు మన ఈ బాడీ ఛార్జ్ చేయడానికి చేసిన వర్క్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఛార్జ్ అయిన బాడీ చేయగలిగే వర్క్ వచ్చేసి ఎలక్ట్రికల్ పొటెన్షియల్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఒక ఫార్ములా చూసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్ అంటే W/Q. ఇప్పుడు ఒక బాడీ అనేది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ 1 volt ఉందని చెప్తే అది 1 joule ఆఫ్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఒక కొలంబుని ఇవ్వటానికి మనకి 1 joule ఆఫ్ వర్క్ చేస్తుంది. అదే ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఒక 2 volts 4 coulombs ఉంటే ఒక్కొక్క కులుంబు 2 joules వర్క్ని చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి 4 2 8 అలాగా. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 2 బాడీస్కి ఉండే డిఫరెంట్ పొటెన్షియల్స్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని జనరల్ పైప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్కి ఉండే తేడా అదే. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ని ఫ్లో అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్ దాకా కరెంట్ని ఫ్లో చేయడానికి హెల్ప్ చేసేది పొటెన్షియల్ డిఫరెన్స్. అక్కడ ఫ్లో అయ్యేది కరెంట్. నెక్స్ట్ మెయింటైనింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. మనకి ఏదైనా ఒక డివైస్ ద్వారా మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే మనం మోటివ్ ఫోర్స్ని డెవలప్ చేస్తున్నట్టు చెప్పొచ్చు. మనకి వోల్టాయిక్ సెల్ ఉంది కదా ఇంటర్లో, ఆ వోల్టాయిక్ సెల్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి EMF అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే పొటెన్షియల్ డిఫరెన్స్ని కరెంట్ని ఫ్లో చేయడానికి యూజ్ చేస్తాం. సో అలాగనేసి ఇదే మనకి ఫారడేస్ లాస్ ఆఫ్ ప్రిన్సిపల్స్, అదే ఫారడేస్ లాస్లో కూడా ఉంటాయి. పొటెన్షియల్ రైజ్ అండ్ పొటెన్షియల్ డ్రాప్ చూసుకుంటే మనకి ఎక్కడైతే బ్యాటరీ అనేది అవుట్పుట్ ఇస్తుందో అది పొటెన్షియల్ రైజ్, ఎక్కడైతే ఒక లోడ్ అనేది ఆ ఛార్జ్ని అబ్జర్వ్ చేసుకుంటుందో లేదా వర్క్ అనేది చేస్తుందో అది పొటెన్షియల్ డ్రాప్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే మనం ఫ్లో చేసే ఎలక్ట్రిక్ కరెంట్కి ఒక అడ్డుకట్ లాంటిది. ద అపోజిషన్ అఫర్డ్ బై ఏ సబ్స్టెన్స్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ అంటారు. కరెంట్ అనేది మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. సో మనకి రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే జనరల్ రెసిస్టెన్స్ అనేది ఒక బాక్స్లా ఊహించుకోండి. ఆ బాక్స్లో చాలా స్లాంట్ ప్లేట్స్ లాగా పెట్టున్నాం అనుకోండి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి దీంట్లోకి స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఈ స్పీడ్గా వెళ్తూ అలా స్లాంట్గా పెట్టిన ప్లేట్స్కి ఢీకొంటూ ఛార్జ్ అనేది లాస్ అవుతూ ఉంటాయి కదా. సో ఇదే మనకి రెసిస్టెన్స్ చేసే పని కూడా.
నెక్స్ట్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ అనేది ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ని హీట్గా మారుస్తుంది. అందుకే మనకి ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అనేది ఆపుతుంటే మనకి హీట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కదా. అంతే. ఇప్పుడు ఒక వైర్ అనే దానికి 1 ఓమ్ అనే రెసిస్టెన్స్ ఉందంటే అది 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్తో 1 యాంపియర్ కరెంట్ని ఫ్లో చేయగలుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చూస్తే, ఫస్ట్ లెంత్ అనే దానికి రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి మన రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. సో ఇప్పుడు R ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు L/A అని చెప్పుకుంటే R ఈజ్ ఈక్వల్ టు రో L/A. మనకి రో అనేది వచ్చే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ. మనం చదవటానికి రో అని వాడతాం, దాన్ని జనరల్గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అనేసి పిలుస్తాం. ఇది మెటీరియల్ టు మెటీరియల్ డిఫర్ అవుతూ ఉంటుంది మనకి. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే మనకి రో ఒక యూనిట్ చూసుకుంటే రో ఈజ్ ఈక్వల్ టు RA/L. అంటే ఇప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు R ఒక యూనిట్ హోమ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మీటర్ స్క్వేర్, లెంత్ అంటే మీటర్. ఇప్పుడు ఈ మీటర్ అండ్ మీటర్ స్క్వేర్లో అది క్యాన్సిల్ చేస్తే ఓమ్ మీటర్ అనేది వచ్చేసి మనకి యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఆర్ రో. నెక్స్ట్ కండక్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే చెప్తారు జనరల్గా. దీనికి యూనిట్ కూడా ఓమ్ని రివర్స్లో రాస్తారు లేదా సైమెన్స్ అంటాం. కండక్టెన్స్ అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆఫ్, అదే కండక్టివిటీ అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రో. సో దీన్ని బట్టి G అనేది వచ్చేసి మనకి రో A/L కూడా అవుతుంది. ఎందుకంటే రో కాదు, ఇది కండక్టివిటీ సింబల్. మనకి 1/ρ ఈజ్ ఈక్వల్ టు ఇది కండక్టెన్స్ సింబల్, ఇది కండక్టివిటీకి వాడతాం కదా, టెన్సైల్ స్ట్రెంత్ సింబల్ లాగా ఉంది మనకి. ఇది A/L. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కొన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కంటిన్యూ చేయడానికి ఏం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు తొందరగా